ఏదో రకంగా తనతో సినిమా చేయడానికి ఓ మాస్ హీరోను ఒప్పించిన ఆ దర్శకుడు స్టోరీ ఎంపిక విషయంలో తర్జన పడుతున్నాడట. అయితే చాలా మంది ఈసారి సొంత కథ కంటే రీమేక్ స్టోరీతో చేయడమే మంచిదని సలహా ఇస్తున్నారట. కొన్నేళ్ల నుంచి వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడిప్పుడే మరే ఇతర హీరో అవకాశం ఇవ్వకపోవచ్చని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఎవరు ఊహించని విధంగా మాస్ హీరో రవితేజతో శ్రీను వైట్ల సినిమా సెట్ చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రవితేజతో వెంకీ, దుబాయ్ సీను వంటి సినిమాలను తెరకెక్కించిన శ్రీను వైట్లకు మరోసారి మాస్ మహారాజుతో సినిమా చేయడం వల్ల కలిసొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజకు శ్రీను వైట్ల ఆల్రెడీ ఓ స్టోరీ చెప్పి ఒప్పించాడని కొందరంటుంటే, ఈసారి శ్రీను వైట్ల సేఫ్ గేమ్ కోసం మరో దారిని ఎంచుకున్నాడని మరికొందరు అంటున్నారు. ఖైదీ నంబర్ 150 ద్వారా వినాయక్ సక్సెస్ బాట పట్టినట్టే శ్రీను వైట్ల కూడా ఓ రీమేక్ సినిమాను ప్రిపేర్ చేస్తున్నాడని కొందరు చెవులు కోరుకుంటున్నారు. శ్రీను వైట్లకు సన్నిహితంగా ఉండే కొందరు ఆయనకు ఇదే సలహా ఇస్తున్నారట. ఇతర భాషల్లో హిట్ అయిన ఓ సినిమాను ఎంచుకుని దానిని తెలుగులో రీమేక్ చేయడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని, ఇలాంటి క్లిష్టమైన సమయంలో రీమేక్ ను నమ్ముకోవడమే బెటర్ అని చెప్పడంతో శ్రీను వైట్ల కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాడట. అదే జరిగితే ప్రస్తుతం అనుకున్న కథతో కాకుండా రవితేజ శ్రీను వైట్ల మూవీ కొత్త కథతో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి కెరీర్ పరంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల రీమేక్ తో సక్సెస్ బాట పడతాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇగలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ gadgets stuff. స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.